Welcome to Nikhil's Academy. Today we'll discuss about the system of linear equations, matrices. First we can define matrices. The matrices means the set of m into n numbers of real or complex arranged in the form of ordered set of m rows and each row consisting of ordered set of n numbers. It can be represented as square bracket or normal bracket or mod. These can be represented matrices and it having m into n. M is the rows, n is columns. It can be represented as a matrix. We can see types of matrices. In the square matrix, we are having square matrix definitions. Let A equal to Aij of m into n, where m equal to n, rows and columns are equal. Then the matrix of A equal to square matrix. We can see an example A 1, 2, 3, 4, 5, 6, 7, 9. In this having 3 rows and 3 columns are there. So in this square matrix m equal to n, m equal to 3, n equal to 3. This is the square. Next rectangular matrix where A equal to Ej m into n, m not equal to n, where in this the rectangular matrix means like square matrix n equal to n is square matrix, not equal to n rectangular matrix. Rows అనేవి కాలమ్స్ అనేవి సేమ్ ఉండకుంటే దాన్ని rectangular matrix అంటారు. Let us see one example. 1, 2, 3, 4, 5, 6. Rows having 3, columns having 2. Then we can see identity matrix or unit matrix. In this identity matrix means A equal to Aij m into n and m not equal to n, then sorry Aij equal to 1 if I equal to j, Aij equal to 0, I not equal to 0. This is the identity matrix because in this we can see one example A equal to the rows of the diagonal matrix are 1, like 2 into 2 matrix we can see 1. This is the unit matrix. అంటే దాని యొక్క వాల్యూ ఎంత అంటే ఏఐసి చేస్తే 1 ఉండాలి, అంటే ఐ వాల్యూ జే వాల్యూ అనేది ఈక్వల్ ఉండాలి. జీరో matrix or null matrix. Let A equal to Aij of m into n, where Aij equal to 0. నల్ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్ ఏది ఉండదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీంట్లో 1 ప్లేస్లో 0 ఉంటే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటే జీరో మ్యాట్రిక్స్ అంటే. ట్రైగోనల్ మ్యాట్రిక్స్ అంటే let A equal to Aij of m into n. The principal diagonal elements are అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి, డయాగోనల్ దాంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి. మిగతా అప్పర్ దాంట్లో అయినా లోయర్ దాంట్లో అయినా లోయర్ డయాగోనల్ అప్పర్ డయాగోనల్లో ఎలిమెంట్స్ అనేవి 0 ఉంటాయి. వీ కెన్ సీ వన్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1. దీంట్లో మనం చూసినట్టయితే ఓన్లీ డయాగోనల్లో మాత్రమే ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని డయాగోనల్ ఎలిమెంట్స్ అంటారు. ఈ అప్పర్ కేసులో లోయర్ కేసులో జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. అయితే స్కేలర్ మ్యాట్రిక్స్ కూడా సిమిలర్గా ఉంటుంది. ఏ ఈక్వల్ టు Aij ఆఫ్
m into n, where the principal diagonal elements are a are equal and remaining are 0, then the matrix is square matrix. Diagonal elements అన్ని ఈక్వల్ ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. లెట్ us example we can see 3 0 0 3 0 0 3. స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే మనం ఉన్న డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉండాలి, పైన అప్పర్ కేస్ లోయర్ కేస్ అనే జీరోస్ ఉండాలి, దాన్ని స్కేలర్ మ్యాట్రిక్స్ అంటారు. మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఈక్వల్ టు aij ఆఫ్ m into n, comma b equal to bij of n into p. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే ఏదైనా ఏ ఇంటూ బి ఈక్వల్ టు సి అన్నట్టు ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ చేస్తే సి మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ సి మ్యాట్రిక్స్ కూడా ఇక్కడ ఎన్ కామన్ ఉంది, ఇక్కడ ఎన్ కామన్, అంటే ఎన్ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు సిఐజే ఈక్వల్ టు ఎం ఇంటూ పి అనే మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా యాడ్ చేసినప్పుడు చేస్తే దాన్ని ఎడిషన్ మ్యాట్రిక్స్ అంటారు. సేమ్ యాక్చువల్గా మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎట్లా చేస్తామో దాన్ని కూడా ఎట్లా చేయాలి. ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే ఎం ఇంటూ ఎన్ సేమ్ యాక్చువల్గా ఉంటేనే ఎడిషన్ చేస్తాం మనం, కామా బి ఈక్వల్ టు బిఐజే ఆఫ్ ఎం ఇంటూ ఎన్. ఎం రోస్ ఎన్ కాలమ్స్ అనేది సేమ్ ఉంటే దాన్ని ఎడిషన్ చేస్తాం మ్యాట్రిక్స్లో. సిఐజే m into n, దీన్ని చేస్తే ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఏఐజే అనే మ్యాట్రిక్స్ ఇచ్చిండు, m into n రోస్ ఇచ్చిండు. అయితే దాన్ని ఏ ట్రాన్స్పోజ్ చేస్తే దాన్ని, అంటే రోస్ కాలమ్స్ అయితే కాలమ్స్ రోస్ అయితే దాన్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9, దీన్ని ఏ మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ ఎట్లా రాయొచ్చు అంటే 1 2 3 4 5 6 7 8 9, దీన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూమెట్రిక్ మ్యాట్రిక్స్. We can see first a symmetric matrix. Here A of aij m into n. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే, అంటే ఇచ్చిన నీకు వాల్యూ ఏ ట్రాన్స్పోజ్ చేసినా సేమ్ క్వశ్చన్ వస్తే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాన్ని ట్రాన్స్పోజ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే. స్క్యూ సిమెట్రిక్ అంటే లెట్ us a equal to aij m into n, ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఏ అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ అంటారు. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్. ట్రేస్ అంటే సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ ఉందనుకుందాం, m into n. Let us we can see example 1 2 3 4 minus 5 6 7 minus 8 minus 9 is there. ఈ ట్రేస్ కనుక్కోవాలంటే డయాగోనల్ ఎలిమెంట్స్లో మనం చూడాలి. డయాగోనల్ ఎలిమెంట్స్ని యాడిషన్ చేస్తే దాన్ని స్క్వేర్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్ వస్తుంది. 1 minus 5 minus 9 equal to 9 5 14 14 minus 1 minus 13. దీన్ని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే. కాంజుగేట్ ఆఫ్ ట్రాన్స్పోజ్ అంటే లెట్ us we can see one square matrix A equal to aij m into n. అయితే a power theta equal to a bar
transpose or A transpose of bar. Bar అంటే మనకు తెలుసు కదా A plus IJ A plus JB దాన్ని ఏం రాస్తాం మనం కాంజుగేట్ అయితే A మైనస్ JB లాగా రాస్తాం. దీన్ని కాంజుగేట్ అన్నాం. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే కాంజుగేట్ మ్యాట్రిక్స్కి ఇఫ్ A equal to 1 2 I 1 plus I 1 minus I 2 3I 4 5 ఫస్ట్ దీన్ని ఏం చేయాలి ఏ పవర్ థీటా కనుక ఫైన్ ఏ పవర్ థీటా అంటే ఏంది 8 బార్ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ ట్రాన్స్పోజ్ బార్ ఏ ట్రాన్స్పోజిషన్ బార్ చేయొచ్చు మనం ఎట్లా చేసినా ఏం కాదు ఫస్ట్ ఏ బార్ చేద్దాం 1 2 I ఏమైతే మైనస్ I 1 మైనస్ I 1 ప్లస్ I 2 మైనస్ 3I 4 5 ఇది ఏ బార్. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అయిపోతుంది 1 2 మైనస్ I 1 మైనస్ I మైనస్ 3I మైనస్ 3I సారీ 1 1 ప్లస్ I 2 minus I 4. This is the a power theta value. These are the basics of matrices. In next class we can see the problem of what is the types of matrices problems. Thank you all.